Hi, hello, welcome to Kumar Cricket Info. Match between GT and CSK. మధ్యాహ్నం 3:30కి డే మ్యాచ్ ఇది. ఎక్కడ జరగబోతుందంటే నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్ టైటన్స్ ది హోమ్ గ్రౌండ్. సో ఏంటి సమీకరణాలు ఇవన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా పిచ్ రిపోర్ట్. నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్కి హోమ్ గ్రౌండ్. ఆ పిచ్ ట్రెడిషనల్లీ ఇట్స్ నోన్ ఫర్ బ్యాటింగ్ ప్యారడైజ్. బ్యాటింగ్కి పిచ్ నెక్స్ట్ లెవెల్ అది. అక్కడ బౌలర్స్కి ఏమీ ఉండదు, స్పిన్నర్స్కి అసలే ఉండదు, మొత్తం బ్యాటింగ్. కానీ ఇది మ్యాచ్ జరిగేది మధ్యాహ్నం 3:30 కాబట్టి ఆఫ్టర్నూన్ గేమ్లో ఆబ్వియస్లీ డ్యూ అనేది ఉండదు, బాల్ తేమ ఉండదు బాల్ మీద. సో స్పిన్నర్స్ కూడా గేమ్లో ఉంటారు డే టైం. అది ఫస్ట్ ఇన్నింగ్స్ కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ కాదు, ఇంకా మోస్ట్లీ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా స్పిన్నర్స్ చాలా గేమ్లో ఉంటారు. ఎందుకంటే పిచ్ లైట్గా క్రాక్స్ మొదలవుతాయి, పిచ్ ఈజీ అవుతుంది బౌలర్స్కి, అప్పుడు టర్న్ అయ్యేది, బాల్ గ్రిప్ అవుతుంది. సో స్పిన్నర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా ఇంపార్టెంట్గా మారుతారు, ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డే గేమ్ కాబట్టి. ఎప్పుడైతే సూర్యాస్తం అయిపోయి లైట్స్ ఆన్ అవుతాయో అండర్ ద లైట్స్ పిచ్ కొంచెం బ్యాటింగ్కి ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు డే మ్యాచ్ కాబట్టి సో ఇది బౌలర్స్కి కొంచెం హెల్ప్ ఉంటుంది. అలాగని చెప్పి కంప్లీట్ బౌలర్స్కి హెల్ప్ అంటే కాదు, బట్ ఈవినింగ్ మ్యాచ్తో పోలిస్తే డే మ్యాచ్లో బౌలర్స్కి హెల్ప్ ఎక్కువ ఉంటుంది నరేంద్ర మోడీ స్టేడియంలో, గుజరాత్లో. రైట్. ఇప్పుడు మనం జీటీని పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్సీబీ ఓడిపోయింది కాబట్టి ఎస్ఆర్హెచ్తో జీటీ విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళు టాప్ 2లో ఫినిష్ చేయాలంటే నెక్స్ట్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి చాలు, వాళ్ళకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే. వీళ్ళు బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. వీళ్ళు గెలిచినా కూడా బాటంలోనే ఉంటారు ఆల్మోస్ట్. అది కూడా జీటీని హెవీ మార్జిన్తో ఓడిస్తే కనుక వీళ్ళు 10th పొజిషన్ నుంచి 9th పొజిషన్కి వస్తారు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ 10th పొజిషన్కి వస్తుంది. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. అది జరగదు. ఎందుకంటే వీళ్ళు గెలవడమే గగనం సిఎస్కే. అలాంటిది వీళ్ళు ఇంకా పెద్ద మార్జిన్తో గెలవాలంటే చాలా చాలా కష్టం. సో కమింగ్ టు ద పాయింట్, థంబ్నెయిల్లో మీరు చూసినట్లయితే ఇది ఎంఎస్ ధోని లాస్ట్ మ్యాచా? ఎంఎస్ ధోని లాస్ట్ మ్యాచ్ అంటే కనుక అవునని అనుకోవచ్చు ఒక రకంగా, అదేం అఫీషియల్ కాదు. ఎందుకంటే ధోని ఏజ్ రఫ్లీ 43. ఆ ఏజ్లో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు తన బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తూ ఆడగలడా అనేది డౌట్. కానీ ధోని ఇంతకుముందు ఒక మాట అన్నాడు, చెపాక్లో తను లాస్ట్ మ్యాచ్ ఆడాలి, లాస్ట్ గుడ్ బై చెపాక్లో స్టేడియంలో చెన్నై ఫ్యాన్స్ ముందు చెప్పాలనుకున్నాడు. బట్ అది కుదురుతుందా లేదా సర్ప్రైజ్. యాజ్ యూజువల్ ధోని ఎప్పుడు తన రిటైర్మెంట్స్ ముందు ఏమి చెప్పడు, సర్ప్రైజ్గా చెప్పేస్తాడు రిటైర్డ్ అని. అలాగే ఏమైనా నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ స్టార్ట్ కంటే ముందు రిటైర్మెంట్ ఇస్తాడంటే మ్యాక్సిమం అవునని అనిపిస్తుంది తన ఫిట్నెస్ రీత్యా. అయినా ఏజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఎంఎస్ ధోనికి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటరు. తను సాధించేది బోల్డ్ ఎంత సాధించాడు కూడా, ఏం చిన్న ప్లేయర్ కాదు, లెజెండరీ ప్లేయరు. సో ఐ థింక్ దిస్ ఈజ్ లాస్ట్ సీజన్ ఆఫ్ ఎంఎస్ ధోని. ఐ థింక్ ఇది నా ఒపీనియన్, తన ఏజ్ని అవన్నీ దృష్టిలో పెట్టుకొని. సో కమింగ్ టు హెడ్ టు హెడ్ రికార్డ్స్. హెడ్ టు హెడ్ జీటీ సిఎస్కే మధ్యన 7 మ్యాచెస్ జరిగాయి. అందులో 4 జీటీ గెలిచింది, 3 సిఎస్కే గెలిచింది. సో సిఎస్కేకి బలం చెపాక్, కానీ ఇయర్ ఆ చెపాక్ కూడా వీక్నెస్ అయిపోయింది. అందరూ ఎవరు వచ్చినా చెపాక్లోనే కొట్టిపోతున్నారు. ఈవెన్ జీటీలో వచ్చేసి గుజరాత్ టైటన్స్కి మంచి రికార్డ్ ఉంది, కానీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. అక్కడే గుజరాత్లోనే ఓడిపోయారు. సో వాళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ గెలవాలనే తపనతో ఉంటారు. అది కూడా గెలిస్తే వాళ్ళు టాప్ 2 స్పాట్స్ ఆల్మోస్ట్ పక్కా అయిపోతాయి. మనం ప్లేయింగ్ 11 చూసుకుందాం. గిల్, బట్లర్, రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, టివాటియా, రషీద్ ఖాన్, ఆవేష్ ఖాన్, సాయి కిషోర్, రబడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు, వస్తాడు కూడా, రావచ్చు ఏంటి వస్తాడు. ప్లేయింగ్ 11లో సిఎస్కే ఆయుష్ మాత్రే, ఈ పిల్లోడు ఒక్కడే ఈ సీజన్లో పాజిటివ్ సిఎస్కేకి. ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వై, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రివిస్, శివం డూబే, ఎంఎస్డి, అంశుల్ కాంబోజ్, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరానా సబ్గా రావచ్చు, ఇంపాక్ట్ సబ్గా. సో మనం జీటీ చూసుకుంటే జీటీ స్ట్రెంతే వాళ్ళు టాప్ 3. అది గిల్, సాయి సుదర్శన్, బట్లర్ ఈ మ్యాచ్కి అవైలబుల్ ఉంటాడు, కానీ ప్లే ఆఫ్స్లో బట్లర్ ఉండడు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలా, నేషనల్ డ్యూటీ. సో వాళ్ళు టాప్ 3 అయితే స్ట్రెంత్ ఉందా, దాంట్లో ఇద్దరే మిగులుతారు. పైగా లాస్ట్ మ్యాచ్ టాప్ 3 పెద్దగా పర్ఫామ్ చేయలేదు, దాని రిజల్ట్ మ్యాచ్ ఓడిపోయారు. మీరు అనొచ్చు, సరే షారుఖ్ ఖాన్ పర్ఫామ్ చేశాడు కదా, రూథర్ఫోర్డ్ ట్రై చేశాడు, ఓడిపోయిండొచ్చు, కానీ పర్ఫామ్ చేశారు కదా అంటే అది కుదరదు. ఈ పిచ్చెస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఐపీఎల్లో, పైగా ఫైనల్స్, ఎలిమినేటర్ ఐ థింక్ 1 or 2 జరిగేది కూడా ఇది గుజరాత్లోనే అనుకుంటా. ఒకటి పంజాబ్లో, రెండు గుజరాత్లో.
అలాంటిటప్పుడు మీకు బ్యాటింగ్ పిచ్లు ఉన్నప్పుడు మీ స్ట్రెంతే టాప్ 3 అన్నప్పుడు దాంట్లో ఒకరు లేదంటే భారం మొత్తం ఇద్దరి మీదే పడుతుంది. ఒకవేళ ఆ ఇద్దరు మంచి స్టాండ్ ఇచ్చినా లాస్ట్‌లో ఒకరు పికప్ అవ్వలేదంటే గనక ఇంపార్టెంట్ కీ మ్యాచ్ ఒక్కటి ఓడిపోయినా చాలు. ఇది లీగ్ స్టేజ్ కాదు, ప్లే ఆఫ్స్. ఒక్కటి ఓడిపోయినా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. సో జీటీకి ఇది చాలా డేంజర్ బెల్స్ ఫర్ జీటీ. బట్లర్ లేకపోవడం, అఫ్కోర్స్ ఈ మ్యాచ్ ఉంటాడు సిఎస్కే మ్యాచ్, దీని తర్వాత మ్యాచెస్కి తను ఉండడు. సో అది డేంజర్. ఇప్పుడు మీరు వీళ్ళు టాప్ 3 గనక ఆడకపోతే వీళ్ళు చాలా ప్రాబ్లం అయిపోద్ది. అలాగే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫైన్, బాగానే ఉంది. వీళ్ళ బౌలింగ్ సిరాజ్ ఏమాత్రం పర్ఫామ్ చేయట్లేదు. ప్రసిద్ధ్ కృష్ణ గుడ్, రబాడా ఓకే, సాయి కిషోర్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ రషీద్ ఖాన్ లాంటి ఫేమస్ స్పిన్నర్ ఉన్న రషీద్ ఖాన్ ఓవర్లో 26 రన్లు కొడుతున్నారు, కానీ సాయి కిషోర్ని అంతలా కొట్టలేకపోతున్నారు. ఎందుకంటే తను ఒక టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బాగా మంచి ట్రెజెక్టరీ వస్తుంది, బౌన్స్ తంది, అంత ఈజీ కాదు తన్ని అటాక్ చేయడం. తను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో తను కూడా చాలా కీ. ఇంకా సిఎస్కే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఒక రకంగా అంతే మంచిది. చాలా వరస్ట్ డిజాస్టర్. అసలు సిఎస్కే ప్రాబ్లం వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ కాదు, వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళు ఎంతసేపు ఒక 2 వికెట్లు పోగానే అశ్విన్ని పంపిస్తారు, జడేజాని పంపిస్తారు. జడేజా అనేది ఏజ్ ఎక్కువైపోయిన ప్లేయర్లు. అలాగని వాళ్ళు ఏదో కన్సిస్టెన్సీగా ప్రమోషన్ వస్తే ఆడిపించి మ్యాచ్లు గెలిచినవి 10కి 1. నన్ను అడిగితే అశ్విన్ ఆ 10కి 1 కూడా లేవు. అలాంటప్పుడు మీరు అశ్విన్ని ఎలా నమ్మి మీరు పంపిస్తారు? తను మిజరబుల్గా ఫెయిల్ అయ్యాడు 2 సార్లు. మీకు ఈ డెవాల్డ్ బ్రేవిస్ లాంటి ప్లేయర్ ఉన్నారు, శివం డూబే లాంటి ప్లేయర్ ఉన్నారు, వాళ్ళని మీరు నెంబర్ 4లో పంపించాలి. ఆ సిఎస్కే మైండ్ సెట్ ఏదైతే చూడో ఆ మైండ్ సెట్ వాళ్ళు ఒక లూజింగ్ మైండ్ సెట్ లాగా తీసుకొచ్చింది. అందుకే ఎవరు వచ్చినా కొట్టిపోతున్నారు వాళ్ళని. మోడర్న్ డే క్రికెట్ ఎవాల్వ్ అయింది. సిఎస్కే కూడా మోడర్న్ డే క్రికెట్ వైపు రావాలి. లేదు మేము ట్రెడిషనల్ ఓల్డ్ అప్రోచ్తోనే వెళ్తాము, నిదానంగా 15 ఓవర్ల వరకు ఆడతాము, తర్వాత లాస్ట్ 2-3 ఓవర్స్లో పికప్ చేసి కొడతామంటే లాస్ట్ 2-3 ఓవర్స్లో కనుక ఒక మంచి బాల్ పడిందంటే మొత్తం పాయ. అదే జరిగింది శివం డూబేకి. తను ఒక మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించాలి, తను ఎంఎస్ ధోని అన్నప్పుడు సిచ్యువేషన్లో తనకు ఒక లో ఫుల్ టాస్ వేశారు. లో ఫుల్ టాస్ తన వీక్నెస్, అది బౌలర్స్కి అర్థమైంది. లో ఫుల్ టాస్ వేశాడు, కొట్టలేకపోయాడు. అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్లో ధోని కూడా అవుట్ అయ్యాడు, మ్యాచ్ పోయింది. ఇలాంటివి జరుగుతాయి. లాస్ట్లో కొడదాంలే అని కాకుండా పవర్ ప్లేలోనే 50 రన్లు రావాలా, 10 ఓవర్స్ అయ్యేసరికి అట్లీస్ట్ 100 or 90 రన్స్ రావాలా. అలా మ్యాచ్ అయిపోయేసరికి ఇఫ్ ఇట్స్ బ్యాటింగ్ పిచ్ 200 దాటేలానే చూసుకోవాలి. ఇఫ్ ఇట్స్ టూ పేస్డ్ 180, మళ్ళీ బౌలింగ్ ఫ్రెండ్లీ ఉందంటే 170 కూడా విన్నింగ్ టోటల్ అవుతుంది. ఇలాంటి అప్రోచ్తో వెళ్ళాలి, కానీ ఓల్డ్ స్కూల్ అప్రోచ్తో పోతే కష్టం. నెక్స్ట్ సీజన్ అన్న అప్రోచ్ మారుతుందా లేదా అప్రోచ్ ఇలాగే ఉంటుందా చూడాలి. ప్రస్తుతానికి వీళ్ళ స్ట్రెంత్ ఏముందంటే ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, అంతే. ఇంక ఈ స్ట్రెంత్ ఇంకేం లేదు. పతిరన్ ఓకే, వైల్డ్ ఎక్స్పర్ట్, వైల్డ్ అంటే మామూలుగా వేయడు, నెక్స్ట్ లెవెల్ వేస్తాడు. నూర్ అహ్మద్ ఆ మధ్య బాగానే వేసాడు, కానీ 4 వికెట్స్ 3 వికెట్స్ రెగ్యులర్గా తీస్తూ, బట్ ఓకే స్టిల్ కన్సిస్టెన్సీ లేదు. ఖలీల్ అహ్మద్ వీక్ లింక్ అయ్యాడు, ఈ సీజన్ ఏమో అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. అశ్విన్ ఫైన్ 2 వికెట్స్ తీసాడు మొన్న, గుడ్. జడేజా ఏమాత్రం హెల్ప్ లేదు ఈ సీజన్, మొత్తం హెల్ప్లెస్. నాకు తెలిసి సిఎస్కే నెక్స్ట్ సీజన్ కనుక అశ్విన్, జడేజా, ద లెజెండ్ విజయ్ శంకర్ మర్చిపోయిన స్క్వాడ్లో ఉన్నాడు, ఆ లెజెండ్ని కనుక పెట్టుకుంటే గంగార్పణం నెక్స్ట్ ఇయర్ కూడా. మార్చుకోవాలి, వీళ్ళు చాలామంది ప్లేయర్స్ని రిలీజ్ చేయాలి. సో ఇది వీళ్ళ పరిస్థితి, ప్లేయింగ్ లెవెన్ పరిస్థితి చూసుకున్నాము. ఇంకా పాయింట్స్ టేబుల్ గురించి పెద్దగా డిస్కస్ చేసే పని లేదు. జీటీ గెలిస్తే టాప్లోనే ఉంటారు. వాళ్ళు గెలిస్తే వాళ్ళ చేతిలో ఇప్పుడు వాళ్ళకు కూడా వేరే వాళ్ళ పైన డిపెండ్ ఉంది. పంజాబ్ పైన డిపెండ్, ఎంఐ ఆర్సీబీ మ్యాచెస్ మీద డిపెండ్. టాప్ 4 అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సీజన్. లాస్ట్ మ్యాచెస్ అయిపోయికొచ్చి ఆల్రెడీ 1 or 2 టీమ్స్ లాస్ట్ మ్యాచ్ కూడా అయిపోయింది. అయినా ఇప్పటికి కూడా టాప్ 4లో ఎవరు ఏ ప్లేస్ అనేది కన్ఫర్మ్ లేదు. అంత బాగా జరుగుతుంది ఈసారి ఐపీఎల్. సో ఈ మ్యాచ్ నా ప్రిడిక్షన్ విన్నర్ వచ్చేసి క్లియర్ కట్గా గుజరాత్ విన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా సిఎస్కే వాళ్ళు అప్రోచ్ మార్చుకొని నెంబర్ 4 పొజిషన్లో డూబేని కానీ బ్రివిస్ని కానీ ఇట్లా వీళ్ళని ప్రమోట్ చేస్తే అప్పుడే ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు, కానీ లేదు ఓల్డ్ స్కూల్ అప్రోచ్ అంటే కానీ ఓల్డ్ స్కూల్ రిపీటే అవుతుంది మళ్ళీ. ఈ సీజన్ అయితే అసలు అనుకోలేదు నేను ఇలాంటి రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది సిఎస్కే, కానీ అంత వరస్ట్గా ఆడతాడని. ఇదే పరిస్థితి, జీటీ టు విన్, ఇది నా ప్రిడిక్షన్. సో మీ ఆలోచనలు ఏంటి, మీ ప్రిడిక్షన్ ఏంటి కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.